హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఈ టెంపుల్లో 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. మేమైతే కోలాటం ప్రోగ్రామ్కి అయితే వచ్చాము అండ్ మేము వ్యాన్లో వచ్చామన్నమాట. సో వాళ్ళు బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఆపారనమాట. మేము అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇంకా సో లోపల ఎలా ఉంది, బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేము ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి మాకు స్టార్టింగే డైనింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసే ప్లేస్ అయితే కనిపించిందండి. సో ఇలా ఫ్రంట్కి వెళ్తే కనుక టెంపుల్ వస్తుంది. మేము ఈవినింగ్ వెళ్ళడం వలన లైటింగ్ చాలా అందంగా కనిపిస్తుందండి, సూపర్ ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో ఉందన్నమాట. సేమ్ తిరుపతిలో ఎలా ఉందో టెంపుల్ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. మనకి మార్చ్ 2019లో టెంపుల్ అయితే ఓపెనింగ్ చేశారు. సో ఇది 5th ఇయర్ కాబట్టి ఇప్పుడు 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అండ్ మేమైతే అందులో కోలాటం ప్రోగ్రామ్ చేయడానికి అయితే వచ్చేసామండి. టెంపుల్ చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉందండి. స్టార్టింగ్ ఇలాగా ఎంటర్ అవ్వగానే మనకి వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం కనిపించింది. అండ్ మాలాగే కొంతమంది వెంకటేశ్వర స్వామి గెటప్స్ అయితే వేసుకుని వాళ్ళు కూడా భరతనాట్యం చేశారు. అండ్ ఇది వచ్చేసి లోపల టెంపుల్కి ఎంట్రీ అనమాట. మేము బ్యాక్ సైడ్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వడం వల్ల ఫ్రంట్ ఉన్న స్టెప్స్ అయితే నేను చూపించలేకపోయానండి. సో టెంపుల్ అయితే మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. సేమ్ మనకి తిరుపతిలో ఏవైతే సేవలు జరుగుతాయో స్టార్టింగ్ సుప్రభాత సేవ నుంచి నైట్ ఏకాంత సేవ వరకు సేమ్ అవే సేవలు అయితే ఇక్కడ కూడా చేస్తారండి. అండ్ తిరుపతిలో దొరికే లడ్డు ప్రసాదం కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టెంపుల్ లోపల అయితే వీడియో తీయడం కుదరదు కాబట్టి అక్కడ తీయలేదండి. సో బయటకు రాగానే అమ్మవారి టెంపుల్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ విష్ణుమూర్తి శేషపాన్పు మీద పడుకున్న ఒక విగ్రహం లాంటిది ఉంది. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు షెడ్యూల్ అయితే ఉందన్నమాట. సో అదొక్కటి చూపిస్తున్నాను మీకు. అండ్ మేమైతే సెకండ్ డే వెళ్ళాము బ్రహ్మోత్సవాలకి. మేము వెళ్ళిన రోజైతే హంస వాహనంతో ఊరేగింపు అనమాట. సో మా బ్యాచ్ అయితే కోలాటం చేయడానికి ఫుల్ జోష్తో రెడీగా ఉన్నారండి. ఇది వచ్చేసి స్వామివారిని ఊరేగించడానికి హంస వాహనం అనమాట. చూడటానికి చాలా బాగుందండి. అండ్ ఊరేగింపు అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మేమైతే పొజిషన్స్ లో రెడీగా ఉన్నాము. అండ్ SVBC TTD ఛానల్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ కి రెడీగా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు వచ్చేసి 26th ఫిబ్రవరి నుంచి మార్చ్ 7th వరకు జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మాలాగే కోలాటం చేయడానికి ఇంకో 2 గ్రూప్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకుని అండ్ కృష్ణుడు గెటప్ వేసుకుని భరతనాట్యం కూడా చేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారిని కోలాటం తోటి ఊరేగిస్తారు. సో మేమైతే కోలాటం అయితే స్టార్ట్ చేసేసాము. ఆ వైట్ డ్రెస్ లో ఉన్నది మా సార్ అండి. సో బ్రహ్మోత్సవాలు ఫస్ట్ డే వచ్చేసి ధ్వజారోహణం జరిగింది మార్నింగ్ 6 నుంచి 10 o'clock వరకు. అండ్ ఈవినింగ్ పెద్ద శేష వాహనం జరిగింది ఈవినింగ్ 7 o'clock నుంచి 8 o'clock వరకు. అండ్ సెకండ్ డే వచ్చేసి చిన్న శేష వాహనం అండి మార్నింగ్ 8 నుంచి 9 o'clock వరకు. అండ్ ఈవినింగ్ వచ్చేసి హంస వాహనం జరిగింది 7 to 8. మేము వచ్చింది సెకండ్ డే అనమాట. ఇందాక చూపించాను కదండి హంస వాహనం. సో థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ సింహవాహనం అండ్ ఈవినింగ్ వచ్చేసి ముత్యపు పందిరి వాహనం ఊరేగింపు. అండ్ ఫోర్త్ డే వచ్చేసి కల్పవృక్ష వాహనం అండి మార్నింగ్ 8 to 9 o'clock. అండ్ ఈవినింగ్ వచ్చేసి సర్వభూపాల వాహనం ఈవినింగ్ 7 to 8 o'clock. అండ్ ఫిఫ్త్ డే వచ్చేసి మోహిని అవతారం మార్నింగ్. అండ్ ఈవినింగ్ వచ్చేసి గరుడు వాహనం. గరుడు వాహనం మనకి 7 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుంది. అండ్ 6th డే వచ్చేసి హనుమంత వాహనం అండి మార్నింగ్. అండ్ మధ్యలో 3 to 4:30 రథరంగ డోలోత్సవం ఉంది. అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి గజ వాహనం అనమాట ఊరేగింపు. సో 7th డే వచ్చేసి సూర్యప్రభ వాహనం మార్నింగ్, చంద్రప్రభ వాహనం ఈవినింగ్. సో 8th డే వచ్చేసి రథోత్సవం అండి మార్నింగ్ 8 నుంచి 10:15 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ అశ్వ వాహనం 7 to 8 o'clock ఉంటుంది. 9th డే మార్నింగ్ చక్ర స్నానం అండి 8 o'clock నుంచి 10:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ధ్వజారోహణం 6 to 8 o'clock వరకు ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రైడే వచ్చేసి లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే ఇంకా పుష్పయాగం తోటి కంప్లీట్ చేసేస్తారు.
అంటే మార్చ్ 7th తోటి కంప్లీట్ అయిపోతున్నాయండి. అండ్ ఊరేగింపు కోలాటం అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకి భోజనాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్ అంతా కూడా. చాలా వెరైటీస్ అయ్యి పెట్టి సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పెద్ద క్యూ ఉంది. ఇదంతా డిన్నర్ కోసం అండి. సో ఓవరాల్గా అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.